నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. విజయనామ సంవత్సరం వచ్చింది. నా టారో కార్డ్స్ మీ అందరికీ ఏం సిగ్నల్స్ ఇస్తున్నాయి, ఈ ఏడాదంతటికి మీరందరూ ఏం చేయొచ్చు, మీకు డైరెక్షన్ ఏంటి అనేది అడగాలని అనిపించింది. సో సన్ సైన్స్ ప్రకారంగా చెప్తాను. స్కార్పియో వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందు హెల్త్ విషయం ఆలోచిద్దాం. ఈ ఏడాది స్కార్పియో వాళ్ళకి రీప్రొడక్షన్ చాలా బాగుంది. అంటే చాలామంది స్కార్పియో లేడీస్కి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, చాలా హ్యాపీ మూమెంట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ మంచినీళ్ళు కొరత కానీ, నీళ్ళు ఫ్లూయిడ్స్ కొరత కానీ కొంచెం ఏడిపించే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా తాగండి. అక్కడ కానీ ఇంకో విషయం ఏంటంటే వాటర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడైనా వాటర్ బయట ఎక్కడైనా తాగుతుంటే చెక్ 2 times అండ్ దెన్ టేక్ ఇట్. కొంచెం డిప్రెసివ్గా ఉన్న వాళ్ళకి ఈ ఏడాది కొంచెం ఎలివేటెడ్గా ఉండే ఛాన్స్ ఉంది. ఏంటంటే మామూలుగా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కొంచెం బెటర్ అవుతారు, కొంచెం డిప్రెషన్లో ఉన్నవాళ్ళు నార్మల్ అయ్యే సిగ్నల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మేబీ యూ కెన్ మీట్ యువర్ కౌన్సిలర్ అండ్ థింగ్స్ విల్ బీ మచ్ బెటర్ ఫర్ యూ దాన్ బిఫోర్. ఇప్పుడు ఇదే సన్ సైన్కి లెట్ us see how the financial state in this year is. ఫైనాన్షియల్గా మీకు చాలా బాగుంది. బ్లైండ్ ఫోల్డెడ్గా ఎక్కడైనా మీరు ఆలోచించకుండా డబ్బులు పెట్టిన దగ్గర నుంచి కూడా రిటర్న్స్ రావడం జరుగుతుంది అంటుంది. అంటే ఏమీ రిగ్రెట్స్ లేవన్నమాట. ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ డబ్బులు రావు అనుకున్న చోట దగ్గర నుంచి కూడా రిటర్న్స్ వస్తాయి. ఇంకేం కావాలండి? ఫైనాన్షియల్గా డిసిషన్స్ తీసుకోవడానికి కూడా ఇది చాలా మంచి ఇయర్. డిసిషన్స్ అంటే ఎలాంటి డిసిషన్స్ అంటే ఏదైనా ఇల్లు మీద కానీ, స్థలం మీద కానీ, షాప్స్ మీద కానీ, ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ మీద కానీ డబ్బులు పెడితే చాలా రాణిస్తుంది. అంటే చాలా తక్కువకి చాలా మంచి స్పేస్ క్రియేట్ అవుతుంది మీ లైఫ్లో అని చెప్తోంది. సో ఫైనాన్సెస్ని మీకు ఏం జాగ్రత్త పడే పరిస్థితి కూడా లేదు, అన్నీ మీ ప్రకారంగానే నడుస్తున్నాయి. నౌ లెట్ us see how the job situation for these people is. మేక్ ఫ్రెండ్స్ విత్ యువర్ బాస్ అంటుంది. అంటే మీ కింద పనిచేసే వాళ్ళు కానీ, మీ పై పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళతో మీ మంచి కమ్యూనికేషన్ పెట్టుకుని మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకోవడానికి కొడుకు మంచి సిగ్నల్ ఇచ్చింది. వాళ్ళ ఇంటర్నల్ అంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ని కూడా మీరు కేర్ చేస్తున్నట్టు మాట్లాడితే చాలు, మీ పని జరిగిపోతుంది. అంటే వాళ్ళ గురించి జస్ట్ ఒక మనిషిగా కాకుండా ఆ మనిషికి ఉన్న తాలూకు ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ని కూడా అర్థం చేసుకున్నట్టు కనబడితే మీ పని అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫైనాన్సెస్లో మీకు ఇప్పటిదాకా కొంతమంది బై ఛాన్స్ వాపస్ ఇవ్వని డబ్బులు, వెనక్కి రాని డబ్బులు ఏమైనా ఉంటే అడిగి తీసుకునే పరిస్థితి. ఈ ఏడాది మీరు అడిగితే వస్తాయి, అడిగితేనే వస్తాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. సో అడిగి తీసుకోండి. ఏదైనా మీకు ప్రమోషన్ కావాలా, అడిగి తీసుకోండి. పుట్ యోర్ టాలెంట్ ఇన్ ఫ్రంట్ అండ్ సే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డన్, ఐ డిజర్వ్ ఇట్. ఎక్కడైనా సరే మీరు అడిగి తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది, అడిగి తీసుకుంటే మీకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్టడీస్ ప్రకారంగా మీరు జాగ్రత్తగా ఏది నాకు మంచిది, ఏది నాకు ఎక్కువ ఇష్టమైన సబ్జెక్టు, ఎక్కడ నేను కృషి చేస్తే నాకు గమ్మున వస్తుంది అనే స్మార్ట్ థింకింగ్ చేస్తే మీకు ఎక్కువ మంచిది అని చెప్తోంది. నౌ లెట్ us see how the relationship area for this sun sign is. చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది. ఏంటంటే మీరు మీ క్లోజ్ సర్కిల్ రిలేషన్షిప్స్ని జాగ్రత్తగా చూసుకోండి అని. మీ ఫస్ట్ ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వైఫ్తో ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ అయ్యి ఉంటే గో అహెడ్ అండ్ టాక్ టు హర్ అండ్ థింగ్స్ విల్ బీ ఫైన్. మీరు ఏదైనా చెప్పే ముందర 10 సార్లు ఆలోచించి చెప్పక్కర్లేదు, ఓపెన్గా మాట్లాడగలిగిన ఇయర్ ఇది. అందుకే
ఓపెన్ కమ్యూనికేషన్ ఈజ్ గోయింగ్ టు వర్కౌట్ ఫర్ యూ బెటర్ దాన్ వెయిటింగ్ అండ్ సీయింగ్ దట్ టైమ్ విల్ హీల్. ఏదైనా మీరు తప్పు చేస్తుంటే వెంటనే ఎదురుకుండా కూర్చుని ఇలా తప్పు జరిగింది, ఇలా మనం ఇంక పైనుంచి ఇలా చేయొద్దు అని చెప్పి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం. వాళ్ళ తప్పు చేసినా జరిగినా మీరే వెళ్ళి కమ్యూనికేట్ చేస్తే గమ్ముని ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని కూడా చెప్తోంది. ఇంకోటి ఏంటంటే రిలేషన్షిప్ ఏరియాలో పిల్లలతో చాలా ఓపెన్ కమ్యూనికేషన్ చేయండి అని చెప్తోంది. పిల్లలతో కొన్ని సమస్యలు రావడం తరచూ నార్మలే, కానీ ఈ సమస్యల్ని మాట్లాడుకుని ఈజీగా మీరు క్లియర్ చేసుకోగలరు యాక్షన్ కన్నా అంటోంది. ఓన్లీ బై టాక్స్ యూ కెన్ రిజాల్వ్ అ లాట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ విత్ చిల్డ్రన్. ఓపెన్ టాక్ చేయండి, చేయి పట్టుకుని కూర్చుని టచ్ అండ్ ఫీల్తో మాట్లాడండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. Now let us see how the situation of your mind is this year. అంటే మీ మనస్సులో ఏం జరుగుతోంది ఈ ఏడాదంతా. యాంటిసిపేషన్ ఆఫ్ సంథింగ్ అండ్ నాట్ రిసీవింగ్ ఇట్ ఈజ్ అ కామన్ థింగ్ ఫర్ యూ ఇన్ దిస్ ఇయర్. అంటే నేనేదో అనుకుంటాను, అది నాకు ఆ ఫార్మ్లో రాదు. కానీ దీంట్లో ఒక చిన్న చిక్కుంది. మీరు అనుకున్న ఫార్మ్లో రాదు, కానీ వేరే ఏదో ఫామ్లో అది మీ దగ్గరికి మీరు అనుకున్న టైం కన్నా ముందే వచ్చి కూర్చుంటుంది. మీరు అనుకున్న ఫార్మ్లోనే రావాలి అనే ఒక ఇన్ఫ్లెక్సిబిలిటీని మీరు పక్కన పడేస్తే మీకు తప్పకుండా రిటర్న్స్ చాలా బాగుంటాయి. మీ ఏరియాలో మీ ఓన్ వే ఆఫ్ థింకింగ్లోనే అది వెనక్కి రావాలనే చాలా స్టబర్న్ ఫీలింగ్ని పక్కన పెట్టండి. ఫ్లెక్సిబుల్గా ఉండండి, మీ చుట్టూ చూడండి, మీరు ఇచ్చిన దాని ప్రతిదానికి రిటర్న్ తప్పకుండా ఈ ఏడాది మీకు దొరుకుతుంది. చాలా ఇంపార్టెంట్ కార్డ్ ఒకటి వచ్చింది. అదేంటంటోందంటే మీరు మీ పక్క వాళ్ళతో అంటే మీ పక్కన ఎవరుంటే వాళ్ళతో కమ్యూనికేషన్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళ టాలెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన మంచి టైం ఇది అని. అంటే ఇంకొకళ్ళ క్రియేటివిటీ మీకు పనికొచ్చే చాలా మంచి టైం ఇది. అంటే మీ ఓన్ క్రియేటివిటీ ఎంత ఉన్నా మీ పక్క వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసి మీరు పైకి రాగలిగిన చాలా మంచి సిచ్యువేషన్ ఇది. జాబ్ సిచ్యువేషన్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ మనం చూడాల్సింది మన టారో మనకి ఏం సిగ్నల్ ఇస్తోంది, ఈ ఏడాది ఏం జాగ్రత్తలు చెప్తోంది దాని గురించి. టారో మీకు అన్నీ బాగున్నాయని చెప్తోంది. మీకు ఎక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు, హాయిగా సుఖంగా జీవితం గడపండి, అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోవద్దు అని చెప్తోంది. టెన్షన్ ఏమీ లేనప్పుడు ఇప్పుడు ఏమీ లేదే ఏదైనా ఆలోచించి తెచ్చుకుందామా అనే ఆ మెంటాలిటీని పక్కన పెట్టండి. హాయిగా సుఖంగా మీకున్న జాయ్ని, మీకు వచ్చిన సంతోషాన్ని అనుభవించడం నేర్చుకోండి. పాజ్ చేయండి, అనుభవించి ముందుకెళ్ళండి. ఉంది కదా అని పక్కన స్టాక్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఎప్పుడు అనుభవిస్తారు? దానికి చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఇస్తోంది. ఫ్యామిలీతో ఒక చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్తో చాలా ఏళ్ల నుంచి మీ మనసులో ఉన్న మంచి జర్నీ ఒకటి తప్పకుండా ఈ ఏడాది చేయండి. జర్నీ అంటే లిటరల్గా take a vacation and go out of home. You will enjoy it a lot, and this year you will be able to do it. Make it happen. That is what the thing is saying. One more very important thing here is wheel of fortune. Speculation ఈ ఏడాది మీకు బాగా పనిచేస్తుంది. మీ గట్ ఫీలింగ్ని బాగా మీరు నమ్మచ్చు. అంటే ఎక్కడో ఇది జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది, ఈ షేర్ ఇలా రైజ్ అవుతుంది, ఇది ఇలా చేస్తుంది అని మీకు ఫస్ట్ గట్ ఫీలింగ్ ఉంటే trust it and go forward. You will win there. Have a wonderful, happy life this whole year and enjoy your year totally.